హలో, ఇప్పుడు పాలిటీలో వచ్చిన టాపిక్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది అండ్ కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. చిన్న 2 పాయింట్స్ ఉంటాయి దీంట్లో, ఓకేనా. ఇక్కడ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో భారత రాష్ట్రపతి అండ్ గవర్నర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొన్ని న్యాయాధికారాలను ప్రసాదించడం అనేది. సో ఈ రాష్ట్రపతి మరియు గవర్నర్ యొక్క జ్యుడిషియల్ పవర్స్ ఏంటి, ఎవరెవరికి ఏమేమి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, అసలు రాజ్యాంగంలో ఎన్ని జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, వాటి మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే రైట్. జ్యుడిషియల్ పవర్స్ అంటే న్యాయాధికారాలు ఎవరెవరికి ఉంటున్నాయి న్యాయాధికారాలు ఇక్కడ భారత రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ మనకు 72 ప్రకారం ఆర్టికల్ 72 ప్రకారం ఎవరికి ఉంది ఇక్కడ జ్యుడిషియల్ పవర్ ప్రెసిడెంట్కి ఉంది. ప్రెసిడెంట్కి జ్యుడిషియల్ పవర్ ఉంది. ఓకేనా రైట్. జ్యుడిషియల్ పవర్ అంటే ఏంటి, ఏదైనా కోర్టులు శిక్ష వేసినప్పుడు ఆ శిక్షను రద్దు చేయడం, తగ్గియడం, వాయిదా వేయడం, ఒక రకంగా ఉన్నటువంటి శిక్షను ఇంకొక రకం మార్చడం లేదా ఉపశమనాన్ని కలిగించడం, ఇటువంటి ఈ న్యాయపరమైన అధికారాలను మనం జ్యుడిషియల్ పవర్స్ అంటున్నాం. సో ఆర్టికల్ 72 ప్రకారము భారత రాష్ట్రపతికి న్యాయాధికారాలు ఉన్నాయి. ఓకేనా రైట్. మరి గవర్నర్కు ఏం ఆర్టికల్ ప్రకారం అంటే గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ 161 ప్రకారము మనకు న్యాయాధికారాలను గవర్నర్ కలిగి ఉన్నాడు. సో మొత్తం ఎన్ని ఉన్నాయి భారత రాజ్యాంగంలో అంటే 5 రకాల న్యాయాధికారాలు ఉన్నాయి. 5 రకాల న్యాయాధికారాలు ఉన్నాయి. ఏంటి 5 రకాలంటే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, PC-RRR ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్లో పాలిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చదివినంతసేపు వచ్చినట్టే ఉంటుంది. చదివిన తర్వాత ఇది కరెక్టా అంటే కన్ఫ్యూజ్ అయితే తప్ప ఆన్సర్ పెట్టేస్తాం. కాబట్టి కొన్ని పదాలు మనం ఇంగ్లీష్లో రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. PC-RRR అంటే ఇప్పుడు నేను ఒక్కొక్కదాన్ని ఫుల్ ఫామ్ రాస్తా చూడండి. ఫస్ట్ పి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పార్డాన్. ఓకేనా, పార్డాన్. ఓకే రైట్. సి అంటే కమ్యుటేషన్. ఓకే, సి అంటే కమ్యుటేషన్. ఇంకొకటి ఫస్ట్ ఆర్ అంటే రీమిషన్. ఓకే, రీమిషన్. ఇంకొక ఆర్ ఉంది, ఇది రిస్పైట్. ఓకే, రిస్పైట్. ఇంకొక ఆర్ వచ్చేసి ఇది రిప్రీవ్ అనమాట. సో రాజ్యాంగంలో పార్డాన్, కమ్యుటేషన్, రిమిషన్, రిస్పైట్, రిప్రీవ్ ఈ 5 రకాల న్యాయాధికారాలను కలిగి ఉంది. మరి పార్డాన్ అంటే ఏంటంటే రద్దు. తెలుగులో వచ్చేసి డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే రద్దు. అది ఎటువంటి శిక్ష అయినా కానీ రద్దు చేయడం. అంటే సపోజ్ మరణశిక్ష ఉందనుకో, ఆ మరణశిక్షను రద్దు చేయడం. ఓకేనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, అబ్జాల్వింగ్ అంటారు. అబ్జాల్వింగ్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి, శిక్ష. సో అబ్జాల్వింగ్ సెంటెన్స్ అనమాట. అంటే శిక్షను పూర్తిగా రద్దు చేయడాన్ని పార్డాన్ అంటారు, పూర్తిగా రద్దు చేయడం. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కమ్యుటేషన్ అంటే దీన్ని చేంజ్ ఆఫ్ సెంటెన్స్. ఓకేనా, చేంజ్ ఆఫ్ సెంటెన్స్. ఏంటి చేంజ్ ఆఫ్ సెంటెన్స్ అంటే శిక్ష అని చెప్పినాం. చేంజ్ అంటే మార్పు, శిక్షను మార్చడం అంటే ఒక రకమైనటువంటి శిక్షను ఇంకొక శిక్షగా మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తికి డెత్ అంటే మరణశిక్ష పడ్డదనుకో, మరణశిక్ష పడితే ఈ వ్యక్తి వెళ్ళి ఒకవేళ రాష్ట్రపతి గారిని నాకు క్షమాభిక్ష ప్రసాదించండి అంటే ఈ రాష్ట్రపతి గారు ఈ డెత్ సెంటెన్స్ని లైఫ్ సెంటెన్స్గా మార్చవచ్చు. అంటే ఒక రకమైనటువంటి శిక్ష ఇంకొక రకమైన శిక్షగా మారింది. ఓకేనా. శిక్ష కాలంలో ఎటువంటి మార్పు లేదు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, రీమిషన్ అంటే ఏంటంటే రిడక్షన్ ఆఫ్ సెంటెన్స్ పీరియడ్. రిడక్షన్ ఆఫ్ సెంటెన్స్ పీరియడ్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు టైం అని రాసుకోండి ఈజీగా గుర్తుండడానికి. రిడక్షన్ అంటే ఏంటి, టైం అని గుర్తుపెట్టుకోండి. టైమును తగ్గియడం అంటే శిక్ష ఎటువంటి శిక్ష ఉందో అటువంటి శిక్షనే ఉంటుంది, కానీ శిక్ష యొక్క కాలంలో మార్పు ఉంటుంది. అంటే ఒకవేళ కఠిన కారాగార శిక్ష అనుకోండి, కఠిన కారాగార శిక్ష లాగానే ఉంటుంది. నార్మల్ శిక్ష అయితే నార్మల్ శిక్ష లాగానే ఉంటుంది, కానీ ఏం తగ్గుతుంది ఇక్కడ, టైం తగ్గుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడ్డదనుకోండి, అతనికి ఈ టైం 10 సంవత్సరాలను 6 సంవత్సరాలుగా మార్చవచ్చు. ఎగ్జాంపుల్ 6 సంవత్సరాలుగా మార్చవచ్చు. కానీ ఎట్లాంటి శిక్ష అయితే విధించబడి ఉందో బేసికల్గా అదే శిక్ష ఉంటుంది. శిక్ష కాలంలో మార్పు మాత్రమే ఉంటుంది. శిక్ష కాలంలో
మార్పు మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ రిస్పైట్ అంటే కొన్ని ఇక్కడ స్పెషల్ కేసెస్ అని గుర్తుపెట్టుకోండి. రిస్పైట్లో స్పెషల్ కేసెస్ ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు? రిస్పైట్లో ఇక్కడ ఎస్పీ ఉంది కదా, ఇక్కడ కూడా ఎస్పీ ఉంది. సో స్పెషల్ కేసెస్ ఏంటి? స్పెషల్ కేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ ఉందనుకో, ఆమె ప్రెగ్నెంట్ అనుకోండి, ప్రెగ్నెంట్ ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది. లేదా ఒక ఓల్డ్ ఏజ్ అంటే వయోభారంతో ఉన్నటువంటి ఒక ఎవరైనా పర్సన్ ఉన్నాడు అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నాడు. ఓకే, ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నాడు. లేకపోతే సివియర్ ఇల్నెస్ అంటే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక పర్సన్ ఏంటంటే మెంటల్లీ డిసార్డర్డ్ పర్సన్ అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా లేకపోతే వయోభారంతో ఉన్నటువంటి ఏదైనా వ్యక్తి అయిన కానీ ఒకవేళ సివియర్ ఇల్నెస్ అంటే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఖైదీ, లేదా ఇక్కడ వచ్చేసి ఏం చెప్పినాం, మెంటల్ డిసార్డర్ అని చెప్పినాం. మెంటల్ అంటే మానసిక స్థితి సరిగా లేనటువంటి వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తుల విషయంలో శిక్షకు నుంచి వీళ్ళకు ఉపశమనాన్ని కలిగించవచ్చు, రిలీఫ్ని కలిగించవచ్చు. ఓకేనా? రిస్పైట్ అంటే ఏంటి? కొన్ని ప్రత్యేకమైన కేసులు, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, వయోభారంతో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఖైదీలకి ఈ శిక్ష నుంచి ఉపశమనం కలిగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ రిప్రీవ్ అంటే ఏంటంటే మీరు మీనింగ్ రాసుకోండి. పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదా వేయడం అంటే శిక్షను వాయిదా వేస్తున్నారు. ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మరణశిక్ష పడింది అనుకో, మరణశిక్ష పడితే ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఒకవేళ ప్రెసిడెంట్ దగ్గర కానీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నాడు, నా మరణశిక్షను రద్దు చేయండి అని చెప్పేసి. మరణశిక్షను రద్దు చేయడానికి పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ గారు ఇతని యొక్క పిటిషన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, పిటిషన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇతని యొక్క మరణశిక్షను వాయిదా వేస్తారు. ఓకేనా? సో ఇవి ఈ 5 రకాలటువంటి న్యాయాధికారాలు మనకు రాజ్యాంగంలో ఉన్నాయి. ఒకటేంటి పార్డన్ అంటే ఏంటి? పూర్తిగా శిక్షను రద్దు చేయడం. ఇంకొకటి ఏంటి? కమ్యూటేషన్ అంటే చేంజ్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక శిక్ష యొక్క ఒక రకమైన శిక్షను ఇంకొక రకమైన శిక్షగా మార్చవచ్చు. రిమిషన్ అంటే ఏంటి? శిక్ష యొక్క కాలాన్ని తగ్గిస్తారు, శిక్ష యొక్క క్యారెక్టర్లో ఎటువంటి మార్పు ఉండదు. రిస్పైట్ అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో శిక్ష నుంచి ఉపశమనం కలిగిస్తారు. ఇంకోటి రీప్రీవ్ అంటే ఏంటి? పోస్ట్పోన్మెంట్. ఈ మీనింగ్లే గుర్తుపెట్టుకోరు మీరు. పార్డన్ అంటే రద్దని, కమ్యూటేషన్ అంటే చేంజ్ అని, రిమిషన్ అంటే రిడక్షన్ అని, తర్వాత రిస్పైట్ అంటే స్పెషల్ కేసెస్ అని, తర్వాత రీప్రీవ్ అంటే పోస్ట్పోన్. ఈ మీనింగ్లు గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీగా గుర్తుంటాయి కాబట్టి మీతో మనకి చిన్న మీనింగ్స్ మనకు తెలిసిపోతాయి తెలుగులో. ఓకేనా? వీటికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ 5 రకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్షమాభిక్ష అధికారాలు గవర్నర్కి ఏమున్నాయి, రాష్ట్రపతికి ఏమున్నాయి చూద్దాం. ఇప్పుడు ఆర్టికల్ 72, ఆర్టికల్ 161 వీళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తున్నారు. మరి ప్రెసిడెంట్కి 2 రకాల జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. అంటే 2 రకాలు అంటే ప్రత్యేకంగా 2 రకాలు అంటే గవర్నర్కు లేనివి ఇక్కడ ప్రెసిడెంట్కి ఉన్నాయి అన్నట్టు. ఏంటి అవి అంటే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? ప్రెసిడెంట్ డెత్ సెంటెన్స్ అంటే మరణశిక్షను రద్దు చేయవచ్చు, డెత్ సెంటెన్స్ని రద్దు చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే మార్షల్ లా అంటే సైనిక కోర్టులు విధించినటువంటి శిక్షలను రద్దు చేయవచ్చు. ఇక్కడ డెత్ సెంటెన్స్ మరణశిక్షకు సంబంధించి సంబంధించి కోర్టులకు విధించిన శిక్షలకు సంబంధించి అధికారాలు కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉన్నాయి, గవర్నర్కి ఎటువంటి అధికారం లేవు. కానీ ఇక్కడ మరణశిక్ష విషయంలో గవర్నర్కి ఈ మరణశిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం లేదు. కానీ ఆ శిక్షను పోస్ట్పోన్ చేయడం కానీ, తర్వాత ఈ 4 రకాల రిలీఫెన్స్ అంటే ఒక సెంటెన్స్ను మార్చడం కానీ, తర్వాత ఆ సెంటెన్స్ పీరియడ్ తగ్గించడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు. కానీ ఈ మరణశిక్షను రద్దు చేసే అధికారం మాత్రం గవర్నర్కి లేదు. మరి ఈ జ్యుడిషియల్ పవర్స్ రాష్ట్రపతి వినియోగించుకున్నప్పుడు అతను ఎట్లా ఉండాలి అనేది, ఒకవేళ ఈ పిటిషన్ పెట్టుకున్నటువంటి ముద్దాయికి ఉన్నటువంటి అధికారాలు, అవకాశాలు ఏంటి, దీని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమన్నా ఉన్నాయా అని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ రైట్, ఈ జ్యుడిషియల్ పవర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒక కేసు ఉంది, 1998లో వచ్చింది. దాంట్లో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, అవి చూద్దాం. ఓకే, కేహార్ సింగ్ కేస్ 1998. ఓకేనా, కేహార్ సింగ్ కేస్, కేహార్ సింగ్
ఏంటి కేఆర్ సింగ్ అంటే ఇది ఇందిరాగాంధీ గారి హత్యకు సంబంధించిన కేసు. ఇందిరాగాంధీ గారి హత్యకు సంబంధించినటువంటి కేసు. ఏం చెప్పింది గైడ్లైన్ సుప్రీంకోర్టు ఏమంటుందంటే నో డైరెక్ట్ మీటింగ్. ఇవి ఈజీ పదాలు రాస్తున్నా మీకు ఈజీగా గుర్తుండడం కోసం. నో డైరెక్ట్ మీటింగ్ అంటే ఎవరైనా వ్యక్తి క్షమాభిక్ష కోసం పిటిషన్లు పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి రాష్ట్రపతికి కలిసి తన యొక్క వాదనను వినిపించే అవకాశం లేదు. పిటిషన్ మాత్రమే పెట్టుకుంటాడు, డైరెక్ట్గా కలిసే అవకాశం అయితే లేదు. రైట్, ఓకే. నెక్స్ట్, ఈ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి తన అధికారాన్ని ఎంచుకునేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రిమండలి యొక్క సలహా మేరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అంటే డైరెక్ట్ మీటింగ్ చేయడానికి లేదు. ఓకే, ప్రెసిడెంట్ తన పవర్స్ని వాడుకునేటప్పుడు మంత్రిమండలి యొక్క సలహా మేరకే చేయాల్సి ఉంటుంది. తర్వాత డిసిషన్ అంటే రాష్ట్రపతి యొక్క నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, నో క్వశ్చనింగ్. ఓకే, రాష్ట్రపతి ఒక పిటిషన్ని యాక్సెప్ట్ చేసి అతనికి క్షమాభిక్ష ప్రసాదించవచ్చు లేదా రిజెక్ట్ కూడా చేయవచ్చు. అంటే అతను తీసుకున్న వాటి నిర్ణయాన్ని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పవర్ యూజింగ్ అంటే రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించుకునేటప్పుడు కేవలం ఈ విధంగానే వినియోగించుకోవాలి, ఇట్లనే చేయాలి అట్లనే చేయాలని చెప్పడానికి లేదు. తనకు నచ్చిన విధంగా తన పవర్స్ను వినియోగించుకోవచ్చు. ఎట్లా తన అధికారాన్ని వినియోగించుకున్న అనే విషయాన్ని కూడా మనం ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకేనా. ఇంకొకటి ఏం చెప్పారు ఇక్కడ, ఏమేమి చెప్పినా మనం డైరెక్ట్గా ముద్దాయి రాష్ట్రపతిని కలవడానికి అవకాశం లేదు. ప్రెసిడెంట్ అనేటువంటి అతను మంత్రిమండలి యొక్క సలహా మేరకే తన అధికారాలను వాడుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగించుకున్నప్పుడు కేవలం ఈ రకంగానే వినియోగించుకోవాలని చెప్పే అధికారం కూడా ఎవరికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ రాష్ట్రపతి ఈ క్షమాభిక్షను ప్రదర్శించేటప్పుడు లేదా రిజెక్ట్ చేసేటప్పుడు ఏదైనా పార్షియాలిటీ అంటే పక్షపాత దూరంతో కానీ రాజకీయ దురుద్దేశంతో కానీ ఎట్లయినా చేస్తే ఒకవేళ దాంట్లో సహేతుకత లేదు అని అనుకున్నట్టయితే మనం నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తాం? జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తాం. ఓకేనా. అంటే రాష్ట్రపతి యొక్క ఈ జ్యుడిషియల్ పవర్ ఏదైతే ఉందో అది న్యాయ సమీక్షకు గురి అవుతుంది. ఎప్పుడు అతని యొక్క నిర్ణయము రాజ్యాంగబద్ధంగా సహేతుకంగా లేనప్పుడైతే ఖచ్చితంగా మనం జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళవచ్చు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రపతి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కేసును విచారణ చేసి ఆ ముద్దాయికి శిక్షణ వేసింది. ఇప్పుడు ఆ ముద్దాయి ఏం చేసిండు? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నాడు. సో రాష్ట్రపతి కేవలం సుప్రీంకోర్టు ఏదైతే సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుందో, ఎట్లయితే ఆ కేసును ఎంక్వైరీ చేసిందో అట్లనే చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోవచ్చు. తనకు నచ్చిన విధంగా తను విచారణ చేసి తన యొక్క అధికారాన్ని వినియోగించుకోవచ్చు. సో అంటే ఇతను డిఫరెంట్గా కూడా తన విచారణ ఉండవచ్చు. రాష్ట్రపతి యొక్క విచారణ అనేది సుప్రీంకోర్టుతో పోల్చుకున్నప్పుడు డిఫరెంట్గా కూడా ఉండవచ్చు. ఇవి 6 గైడ్లైన్స్. ఈ కేఆర్ సింగ్ కేసు 1988లో ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ ఇచ్చింది. ఏంటి? నో డైరెక్టివ్ మీటింగ్ అంటే ప్రెసిడెంట్తో ముద్దాయి డైరెక్ట్గా కలవడానికి అవకాశం లేదు. ప్రెసిడెంట్ యొక్క నిర్ణయం అనేది మంత్రిమండలి యొక్క సలహా మేరకే ఉంటుంది. రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. అదేవిధంగా రాష్ట్రపతి తన అధికారాలను కేవలం ఈ విధంగానే వినియోగించుకోవాలి అని చెప్పే అధికారం కూడా ఎవరికీ లేదు. అదేవిధంగా ఒకవేళ రాష్ట్రపతి యొక్క నిర్ణయం కూడా మనం న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు. ఎప్పుడు? అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, సహేతుకంగా లేనప్పుడు, దురుద్దేశంతో తన నిర్ణయం తీసుకున్నట్టయితే. ఓకేనా. రాష్ట్రపతి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సుప్రీంకోర్టు చేసిన విధంగానే విచారణ చేయాల్సిన అవసరం లేదు. తన యొక్క ఓన్ వేలో తను నిర్ణయం తీసుకోవచ్చు, విచారణ చేయవచ్చు. ఓకేనా. రైట్. ఇవి ఈ జ్యుడిషియల్ పవర్స్కి సంబంధించి కొంచెం క్లారిటీ ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇవన్నీ ఇచ్చి అవునా కాదా అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరణశిక్ష విషయంలో, అదేవిధంగా మార్షల్ లా ఈ రెండింటి విషయంలో కేవలం మనకి ఎవరికి ఉన్నాయి అంటున్నాం పవర్స్? కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గవర్నర్కి ఎటువంటి అధికారాలు లేవు. ఓకేనా. ఆర్టికల్ అయితే తెలుసు కదా.
ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ 72, గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ 161. ఓకే, 161 ఇది జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించినటువంటి క్లారిటీ. ఈ క్లారిటీ ఉండాలి మీకు, ఈ క్లారిటీ ఉండాలి. దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తే గిన్నెనే వస్తుంది, లేదా ఈ గైడ్ లైన్స్ మీద వస్తుంది. ఓకే రైట్. ఒకవేళ క్లాస్ గెటప్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.